హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే చికెన్ మటన్ అనుకుంటున్నారా, చేపల పులుసు, రొయ్యలు ఇగురు అని అనుకుంటారు ఈ కూర చూసి. కానీ కాదన్నమాట. ఈ కూర చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చికెన్ మటన్ లాగే ఉంది కదా. కాదు, కానీ ఆలుగడ్డ కూర మసాలా కర్రీతో చాలా బాగుంటుంది. ముందుగా గిన్నె పెట్టుకొని, వంట చేసుకునే గిన్నె ఒకటి పెట్టుకొని, దాంట్లో ఒక 3 చెంచాలు నూనె వేసుకొని, పావు చెంచాడు జీలకర్ర వేసుకొని, ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. దాంతోపాటు ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది ముందుగా వేసుకోవడం వల్ల. కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ మగ్గేలోపు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఉల్లిపాయల్లో స్టార్టింగ్లో. అల్లం అయితే తురిమి వేసుకుంటాను నేను, దీంట్లో వెల్లుల్లి వాడలేదు. అందుకనేసి వెల్లుల్లి అల్లం మాత్రమే తురిమి వేసుకున్నా. ఒక 2 బంగాళదుంపలు ఇలా మీడియం సైజులో కట్ చేసి వేసుకున్నాను. చూసారు కదా, మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు, ఇలా మీడియం సైజులో కట్ చేసి వేసుకోండి. బాగుంటాయి అన్నమాట, ఉడికిన తర్వాత మంచి సైజులో ఉంటాయి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అంత పసుపు కూడా వేసి ఇవి బాగా మగ్గేలాగా చిన్న మంట పెట్టి మగ్గించుకోవాలన్నమాట. చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది చూస్తూ ఉంటేనే. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక ఇలా మగ్గిపోతాయి. ఈ మాత్రం మగ్గితే చాలు బంగాళదుంపలు. ఇంకా ఎక్కువ మగ్గితే కూర ఉడికేదాకా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అల్లం వేసాం కదా, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. మనకు కావాల్సినంత కారం, తినేంత కారం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. నేనైతే 1/2 స్పూన్ వేసాను, సరిపోతుంది. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. అక్కడక్కడ మాటలు తడబడుతూ ఉంటాయి, ఏమనుకోకండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 2 టమాటాలు మంచిగా సన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఈ కూరకి గ్రేవీని తెచ్చేది టమాటాలు అనమాట. టమాటాలు ఒక చిన్న పావు కప్పు అంతా, పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూడండి, 10 నిమిషాల తర్వాత మంచిగా మగ్గిపోయినాయి కదా మనకి టమాటాలు. చూడండి, ఎక్కడ కనిపించట్లేదు కదా, ఇలా మగ్గిపోవాలన్నమాట. లేదంటే మిక్సీ కొట్టు కూడా వేసుకోవచ్చు, గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు పావు కప్పు పెరుగు వేసుకోవాలి. గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మసాలా అంతా కవర్ అయిపోతుంది అన్నమాట. మనకి గ్రేవీగా రావాలంటే కొంచెం పెరుగు వాడితే బాగుంటుంది. క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా వాడచ్చు, ఫ్రెష్ క్రీము. లేదంటే కొన్ని జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ నానబెట్టి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కలర్ ఎంత బాగుంది అసలు. కూర సూపర్గా ఉంది కదా. చపాతీలోకి, పూరి, ఇంకా దోశల్లోకి కూడా బాగుంటుంది అనమాట. అన్నంలోకి అయితే ఇంకా అద్దరిపోతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది, అసలు ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు. సింపుల్గా ఉంటే సింపుల్గా అయిపోతుంది. ఇంకా 10 నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చేస్తే మనకి ఆలుగడ్డ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో దింపేసే ముందు మనకి ఇలా చిక్కబడిపోవాలన్నమాట, అప్పుడు బాగుంటుంది. మరి పులుసుగా కాదు, గ్రేవీ కింద ఇట్లా చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను కానీ రీచ్ అయితే లేదు. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.